మెగాస్టార్‌గా పేరుగాంచిన 'అల్లు అర్జున్' అలానే లేడీ సూపర్ స్టార్ 'నయనతార' కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే వారి కాంబినేషన్‌లో ఏ సినిమా రాకూడదని కోరుకునే అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. అయితే దానికి కారణం లేకపోలేదు. 'నయనతార' గారు హీరోయిన్‌గా, విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'నానుమ్ రౌడీదాన్' అదే 2015లో వచ్చిన 'నేను రౌడీనే' మూవీ 14 కోట్ల పెట్టుబడితో నిర్మించగా ఈ మూవీకి 31 కోట్ల వరకు కలెక్షన్‌లొచ్చాయి. అయితే ఈ మూవీలో 'నయనతార' యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీకి గాను 'నయనతార' గారి బెస్ట్ పర్ఫార్మెన్స్‌కి బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డు కూడా వచ్చాయి. అయితే ఒక ఫంక్షన్‌లో ఈ మూవీకి గాను బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డుని ఇవ్వడానికి స్టేజ్ మీదకి అల్లు అర్జున్ గారిని ఇన్వైట్ చేయగా ఆ స్టేజ్ మీద 'నయనతార' గారు అల్లు అర్జున్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అవార్డును తన కాబోయే భర్త విఘ్నేష్ శివన్ చేతుల మీదుగా తీసుకోవాలని ఉందని అందరి ముందే కొంచెం కూడా మర్యాద లేకుండా చెప్పేసింది. దానివల్ల అల్లు అర్జున్ బాధపడాల్సి వచ్చింది. స్టేజ్ పై నుంచి కిందకు దిగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక ఫ్యాన్స్ అయితే ఊరుకుంటారా, 'నయనతార' గారిని ఏకిపారేశారు. హీరోల పట్ల కనీసం గౌరవం చూపించడం లేదని ఆమెపై విమర్శలు గుప్పించారు. ఇక అప్పట్లో ఈ ఘటన కోలీవుడ్ లో అటు టాలీవుడ్ లో పెద్ద దుమారమే లేపింది. అయితే ఆ రోజు జరిగిన అవమానాన్ని బన్నీ ఇప్పటికీ మర్చిపోలేదట. పాన్ ఇండియా రేంజ్ లో స్టార్డమ్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సరసన నటించేందుకు హీరోయిన్లు ఎగబడుతున్నారు. సౌత్ ఇండియన్ హీరోయిన్స్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా బన్నీ సినిమాలు ఒక్క ఛాన్స్ వస్తే చాలనుకుంటున్నారంటే మరి అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే బన్నీ నెక్స్ట్ సినిమాలో 'నయనతార'ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే 'నయనతార' గారు కూడా రెమ్యునరేషన్ ఎక్కువగానే వస్తుంది, అలానే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని మరిన్ని అవకాశాలు పొందొచ్చని బన్నీతో రొమాన్స్ చేయడానికి సిద్ధమైందట. కానీ బన్నీ మాత్రం మర్యాద లేని తలపగరున్న హీరోయిన్లతో తాను అసలు నటించనని తెగేసి చెప్పేస్తున్నాడట. 'నయనతార' పేరు విరగానే ఆమె సినిమాలో ఉంటే నేను సినిమా చేయనని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తున్నాడని ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బన్నీ ఇలాగే ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరితో ఎలా ప్రవర్తించారో అప్పుడు కానీ ఆమెకు తెలియరాదని కామెంట్లు పెడుతున్నారు. మరి అల్లు అర్జున్ గారు తదుపరి సినిమాల్లో 'నయనతార' గారితో కలిసి నటిస్తారా లేదా? ఇది జరుగుతున్న ప్రచారంలో నిజమెంత అనేది వెయిట్ చేసి చూడాలి మరి.